ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఇవాళ ముగియనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ నామినేషన్ వేరున్నారు. కాసేపట్లో అసెంబ్లీలో నామినేషన్ దాఖలు చేస్తారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ఉద్యమం, సామాజిక ఉద్యమాల్లో శ్రవణ్ కుమార్ కీలకంగా వ్యవహరించారు. రైట్గా ఉద్యమ నేపథ్యానికి విధేయతకు పట్టం కట్టింది బీఆర్ఎస్ పార్టీ. దాసోజు శ్రవణ్కు కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ దాసోజు శ్రవణ్ అసెంబ్లీలో నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ కార్యక్రమానికి, నామినేషన్ కార్యక్రమానికి ఇంకా ముఖ్య నాయకులందరూ కూడా హాజరు కాబోతున్నారు. సో అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, డాక్టర్ దాసోజు శ్రవణ్ కొద్దిసేపట్లో నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. సో ఇప్పటికే అక్కడ పార్టీ నాయకులు, పార్టీ ముఖ్య నాయకులంతా కూడా చేరుకున్నారు అసెంబ్లీకి. రాజేష్, మరి కాసేపట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేయడానికి ఇటు పార్టీ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ కూడా అసెంబ్లీ కార్యాలయానికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే అసెంబ్లీ సెక్రటరీ కార్యాలయంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. తన వెంట ఇటు అడ్వకేట్లతో పాటు సీనియర్ నేతలంతా కూడా, పార్టీకి చెందినటువంటి సీనియర్ నేతలు అసెంబ్లీకి చేరుకున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని, ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ తో పాటు ఎమ్మెల్యేలు ఎవరైతే సునీతా లక్ష్మారెడ్డి, అంతేకాకుండా కేపీ వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి లాంటి నేతలంతా కూడా ఈ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా చేరుతున్నారు. మరి కాసేపట్లోనే నామినేషన్ కూడా దాఖలు చేయబోతున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా డాక్టర్ శ్రవణ్ కి అవకాశం ఇవ్వాలంటూ కూడా తాను ఇప్పటికే మొన్న జరిగినటువంటి సమావేశంలో నిర్ణయించుకున్నారు. నిన్న సాయంత్రం కూడా తనకు సంబంధించినటువంటి ప్రకటన కూడా చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఉద్యమ కాలం నుంచి కూడా చాలా పార్టీని అంటుపెట్టుకొని ఉన్నారు. మధ్యకాలంలో ఎమ్మెల్సీగా అవకాశం వచ్చినటువంటి నేపథ్యంలో గవర్నర్ కోట ఎమ్మెల్సీగా గతంలో ఉన్నటువంటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి నేతకు అవకాశం ఇచ్చినా కానీ వారు ప్రస్తుతానికైతే వాళ్ళకి ఇచ్చినటువంటి నామినేషన్ సంబంధించి అప్పుడు ఆపడం జరిగింది. సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితులు అయితే కనబడ్డాయి. ఆ అసెంబ్లీ కార్యాలయం లోపలికి ఇటు బీఆర్ఎస్ నేతలంతా కూడా వెళ్తున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. పార్టీకి చెందినటువంటి నేతలంతా కూడా మీడియా ముఖంగా విజువల్స్ లో కనిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే చూసుకోవచ్చు. ప్రధానంగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అంశంలో కిరణ్, ఎమ్మెల్యే కోటాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. అయితే ఆ ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం ఇక లాంఛనమే మిగిలి ఉంది. సో ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టుగా గతంలో ఒకసారి ఎమ్మెల్సీగా అవకాశం వచ్చినట్టే వచ్చి సరే ఆనాటి ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో, రాజకీయ కక్షల నేపథ్యంలో, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆ త్రుటిలో ఆయనకు మిస్ అయింది. మళ్ళీ అదే అవకాశాన్ని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కల్పించింది. సో బీసీ వర్గాల నుంచి వస్తున్నటువంటి నాయకుడు కాబట్టి సహజంగానే బీసీ వర్గాల నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ ఉంది డాక్టర్ శ్రవణ్ ఎంపిక పట్ల? ఖచ్చితంగా, ఎందుకంటే గతంలో ఎవరైతే కుర్ర సత్యనారాయణతో పాటు దాసోజు శ్రవణ్ కు గవర్నర్ కోట ఎమ్మెల్సీ కింద గత ప్రభుత్వంలో కేబినెట్ లో తీర్మానం కూడా చేసి పంపించారు. కానీ గవర్నర్ తమిళిసై ప్రజాసేవలో ఉన్నటువంటి వాళ్ళకే ఈ అవకాశం కలిగి ఉంటుందంటూ కూడా వీళ్ళకు సంబంధించినటువంటి అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలంటూ కూడా చాలా వరకు ఆమె ఆపడం జరిగింది. సుప్రీంకోర్టు, హైకోర్టు వరకు కూడా, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి సందర్భాలు అయితే కనబడ్డాయి. అప్పుడు సుప్రీంకోర్టు కూడా మరోసారి పరిశీలించాలంటూ కూడా ప్రస్తుతం వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా కోరినటువంటి నేపథ్యంలో గవర్నర్ కూడా పునః పరిశీలించకుండానే వీటిని ఆమోదించలేదు. అప్పుడు చాలా రాజకీయ కుట్రల నేపథ్యంలో వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీని కూడా ఆపినటువంటి పరిస్థితులు అయితే కనబడ్డాయి. ప్రస్తుతం మరొకసారి తనకు ఖచ్చితంగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఒక ఎమ్మెల్సీ కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ కు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి అప్పుడు జరిగినటువంటి కుట్రల నేపథ్యంలో ప్రస్తుతం తనకు ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలని కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావించారు. బీసీ సామాజిక వర్గం నుంచి చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, అడ్వకేట్ గా కూడా పనిచేశారు. సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి పార్టీలో తన సేవలను ఖచ్చితంగా వినియోగించుకోవాలని కూడా పార్టీ ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా
ఆశించారు. కానీ ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వంలో పార్టీని అంటిపెట్టుకొని పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ ఖచ్చితంగా సముచిత స్థానం కల్పిస్తామంటూ కూడా బీఆర్ఎస్ అధినేత వారందరూ కూడా భరోసా ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా ఇటు దాసరి శ్రవణ్ కూడా నామినేషన్ దాఖలు చేసేందుకు అసెంబ్లీ కార్యాలయం లోపలికి వెళ్లారు. అప్పుడు అవకాశం రాకపోవడం, ఇప్పుడు అవకాశం రావడంతో తాను కూడా కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తన అనుచరులు కావచ్చు, తన సంబంధించినటువంటి పార్టీ నేతలంతా కూడా ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తో పాటు మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు సమక్షంలో వాళ్ళంతా కూడా లోపల సంతకాలు చేసి ఆ అసెంబ్లీ కార్యాలయంలో సెక్రటరీకి ఇటు పూర్తి స్థాయిలో నామినేషన్ పత్రాల మీద సంతకాలు చేసి నామినేషన్ కూడా దాఖలు చేసేందుకు లోపలికి వెళ్లారు. దాదాపు మరొక 5-10 నిమిషాల్లోనే ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తను నామినేషన్ దాఖలు చేసిన తర్వాత బయటకు వచ్చి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇటు తనను అభ్యర్థిత్వానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా మీడియా ముఖంగా వెల్లడించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. దాసరి శ్రవణ్ కూడా చాలా ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అయితే చూసుకోవచ్చు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఎమ్మెల్యే కోటాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ దాసోజు శ్రవణ్ కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఇప్పటికీ అక్కడికి చేరుకున్నారంతా కూడా. సో ఒక ప్రాసెస్ ఒక 15-20 మినిట్స్లో నామినేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ కాబోతోంది. బీసీ వర్గాల నుంచి వస్తున్నటువంటి నాయకుడు కాబట్టి బీసీ వర్గాల నుంచి కూడా ఈ ఎంపిక పట్ల బీసీ వర్గాల నుంచి కూడా ఒక మంచి స్పందన లభిస్తోంది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి అనుభవం కావచ్చు, మిగిలిన సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్న అనుభవం కావచ్చు, పార్టీకి అందించిన సేవలు కావచ్చు, ఇవన్నీ కూడా గుర్తించి మరోసారి అవకాశం కల్పించింది బీఆర్ఎస్ అధిష్టానం. మరోసారి మీన్స్ అంటే గతంలో 2023 సమయంలో కూడా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది గవర్నర్ కోటాలో. కానీ ఆనాడున్నటువంటి ఒక రాజకీయ కక్ష సాధింపు నేపథ్యంలో మాత్రమే ఆయన ఎమ్మెల్సీ కాకుండా ఆ రోజు గవర్నర్ ఆపేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. సో దానిపైన చాలా తీవ్రంగా విమర్శలు వచ్చినాయి. సో ఆయన సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నా కూడా కేవలం ఒక రాజకీయ పార్టీ నుంచి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇవ్వట్లేనంటూ అట్ ద సేమ్ టైం అదే కారణంగా ఉన్నటువంటి మిగతా వాళ్ళకి మాత్రం ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి దాసోజు శ్రవణ్ కావచ్చు, ఇంకా సత్యనారాయణ కావచ్చు, వీళ్ళను నాడు గవర్నర్ ఆపేశారు. మరోసారి అప్పుడు వచ్చినటువంటి అవకాశం చేజారిపోయింది. కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం మళ్ళీ డాక్టర్ దాసోజు శ్రవణ్నే గుర్తించింది, ఆయన్నే ఎంపిక చేసింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం.